ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే జస్ట్ హాలిడే అయిపోయింది, కానీ అదే మా చిన్నప్పుడు 3-4 డేస్ నుండే క్లాస్ అంతా జాలీ మూడ్లోకి వెళ్తుండే. మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లాస్ డెకరేషన్, బోర్డ్ క్లీనింగ్, బోర్డ్పై కోడ్స్ రాయడం. 2 days క్లాస్ మొత్తం డెకరేషన్ చేస్తూనే ఉండేవాళ్ళం. కింద మీద పడి కంప్లీట్ చేశాక క్లాస్ టీచర్కి మా డెకరేషన్ చూపించి తెగ సంబరపడిపోయేవాళ్ళం. అండ్ అంతేకాదండో పక్కన క్లాస్ రూమ్కి వెళ్ళి చెక్ చేసేవాళ్ళం వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు. అమ్మాయిలమైతే డ్రెస్ ఐరన్ చేసుకునే వాళ్ళం, షూ సాక్స్ క్లీన్ చేసుకునే వాళ్ళం, గోరింటాకు బెల్లంతో తయారు చేసుకునే వాళ్ళం, ట్రై కలర్ బ్యాంగిల్ సెట్ చేసుకునే వాళ్ళం. అసలు నైట్ నిద్ర కూడా పట్టేది కాదు. ఆ రోజు డైలీ కన్నా మార్నింగే లేచి 7 కల్లా మంచిగా ఫ్రెష్ అయ్యి స్కూల్ యూనిఫామ్ వేసుకొని, ట్రై కలర్ బ్యాంగిల్స్ వేసుకొని, 2 జడలు విత్ రిబ్బన్స్ వేసుకొని, తల నిండా 2 జుట్లకు సరిపడా పువ్వులు పెట్టుకొని, రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకొని, షర్ట్కి ఫ్లాగ్ పిన్ చేసుకొని మరీ వెళ్ళేవాళ్ళం. ఆ రోజు మెయిన్గా వెయిట్ చేసే ఎందుకంటే ప్రేయర్ అయ్యాక జనగణమన కూడా పాడేశాక లైన్లో నిలబెట్టి స్కూల్లో ఇచ్చే మిక్చర్ అండ్ లడ్డు ప్యాకెట్ కోసం అందరము కూర్చొని అది తినేశాక 1 hour ఫ్రెండ్స్తో గడిపేసి ఇంట్లో కూర్చొని ఖడ్గం మూవీ చూస్తూ ఓ ప్యాట్రియాటిక్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ అదే మూవీ రిపీట్లో చూసేవాళ్ళం. అయినా కూడా హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుండే అండి. తలుచుకుంటే ఇప్పటికీ చాలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్. జై హింద్.